శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మీరు చెప్పినటువంటి విషయాలు మంచిగా అర్థమవుతున్నవి, కానీ ఎందుకని శంకరాచార్యుల వారు, వివేకానంద స్వామి వారు లాంటి ఎందరో మహాత్ములు సన్యాసం తీసుకున్నారు? ఈ విధంగా వారు ఎందుకు సన్యాసం తీసుకుని ఉంటారు? మీరు చెబుతున్నటువంటి సహజ సామాన్య కుటుంబ మార్గాన్ని వీరు ఎందుకు అవలంబించలేదు? దయచేసి తెలియజేయగలరు. వీరు ఈ ప్రశ్నను అడగడానికి గల కారణం ఏంటి అంటే, నేను చెప్పినటువంటి 1802వ శీర్షిక కామిగానివాడు మోక్షగామిగాడు అనేటువంటి ఆ శీర్షిక విని అందులో కుటుంబ జీవిత ప్రాముఖ్యతను చెప్పడం వలన అందులోంచి సహజంగా వెళ్తే మోక్షం దానంతట అదే వస్తుంది అనేటువంటి, అంటే మోక్షం దానంతట అదే వస్తుంది అంటే ప్రయత్నించకుండా కాదు, సహజ మార్గంలో అందరం వెళ్ళాలి అని చెబుతాం వలన ఆ శీర్షిక విని ఈ ప్రశ్న వేశారు. అయితే మీరు గమనిస్తే ఈ శీర్షికే కాదు, నేను ఎప్పుడు చెప్పినా మొత్తం మానవ జాతి అనేది సహజ మార్గంలోనే సాగాలి అని చెబుతూ ఉంటాను. అది మనుషుల మధ్య మనుషులతో కుటుంబ జీవితంలోనే సాగాలి. ఎందుకని అలా చెబుతూ ఉంటాను అంటే, ఈ శరీరం అంటే పురుష శరీరం, స్త్రీ శరీరం మనం నిర్మించుకున్నది కాదు. పురుష శరీరంలోని అవయవాలు, స్త్రీ శరీరంలోని అవయవాలు మనం పెట్టుకున్నది కాదు. మన పంచేంద్రియాలు, ఆ పంచేంద్రియ అనుభూతులు మనం ఏర్పరుచుకున్నవి కాదు. అలాగే మీరు ఇక్కడ ఒకవేళ పంచేంద్రియాలను చూస్తే గమనిస్తే, కన్ను చూడగలదు కానీ కంటికి శబ్దాలు వినపడవు, అది చూడగలదు అంతే. చెవి వినగలదు కానీ చెవికి దృశ్యాలు కనపడవు. ముక్కు వాసన చూడగలదు, దానికి దృశ్యాలు తెలీదు, శబ్దాలు తెలీదు. నాలుక రుచి చూడగలదు, దానికి దృశ్యాలు, శబ్దాలు, వాసనలు ఇవేమీ తెలియవు. చర్మం స్పర్శలు తెలుసుకోగలదు, మిగిలిన వాసనలు, శబ్దాలు, దృశ్యాలు, చర్మం ఏమీ తెలుసుకోలేదు. దేని పని దానిదే. అలాగే స్త్రీ పురుష శారీరక కోరికలకు సంబంధించిన జననేంద్రియములు కూడా ఒక వయసు వస్తే తప్ప ఉపయోగించడం కుదరదు, ఆకర్షణ పుట్టదు. స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా కౌమార దశ దాటాలి. కౌమార దశ వచ్చినప్పుడు దాన్ని టీనేజ్ అని పిలిచారు. ఆ దశ వచ్చినప్పుడు మాత్రమే శరీరంలో కొత్త హార్మోన్లు అంటే కొత్త రసాయనాలు ఉత్పత్తి జరిగి స్త్రీ పురుష ఆకర్షణకు సంబంధించిన, కోరికకు సంబంధించిన భావాలు మనిషిలో ఉత్పన్నమవుతాయి. అప్పటి వరకు బాల్య దశలో అసలు ఉత్పన్నమే కావు. అసలు ఉత్పన్నమే కాని వాటిని మనం ఎలా ఏం చేయగలం అంటే, ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, నీ శరీరంలో ఉత్పత్తి అయ్యేలా, భావజాలం పుట్టేలా, నీకు ఆకలి పుట్టేలా, మలమూత్ర విసర్జనలకు భావం పుట్టేలా, చూడాలనిపించేలా, వినాలనిపించేలా, తినాలనిపించేలా, ఆకర్షణలు పుట్టేలా మన శరీరము తయారు చేయబడినది. దీనికి సాక్ష్యముగా కౌమారం వస్తే తప్ప స్త్రీ పురుషులు ఎవరు కలవటానికి అవసరమైనటువంటి జననేంద్రియ సుఖమును అనుభవించడానికి అవసరమైనటువంటి భావములు అసలు పుట్టవు. అది టీనేజ్ వస్తే కానీ పుట్టవు. ఆ పుట్టిన తర్వాత కూడా స్త్రీలను అంటే ఆడపిల్లలను పెద్ద మనిషి అయ్యారు అని చెప్పి, పుష్పవతి అయ్యారు అని చెప్పి ఫంక్షన్లు చేయడం కూడా చూస్తూ ఉంటారు. అంటే ఏంటి? స్త్రీ మాతృత్వానికి సిద్ధమైందని ప్రకృతి సహజంగా తెలిసేలా, వ్యక్తపరచబడేలా స్త్రీ శరీరంలో మార్పులు జరుగుతాయి. అది పురుష శరీరంలో అంత ఎక్కువగా కనపడదు. అందుకని పురుషులకి పెద్దవాళ్ళు అయ్యారు, పెద్ద మనిషి అయ్యారని చెప్పడం ఉండదు. ఊరికనే ఏదో స్త్రీలకు చేస్తున్నారు కదా, అలాగే పంచచోప ఇవ్వడం అని ఒక ఆచారం పెట్టుకున్నారు అంతే. కానీ అది స్త్రీలలో వ్యక్తపరచబడుతుంది, గర్భిణీ అవటానికి, మాతృమూర్తి అవటానికి సిద్ధమైంది అని. ఇదంతా కూడా ప్రకృతి నిర్మాణము అన్న విషయం మీకు చెప్పడానికి చెబుతున్న. సృష్టిలో జరిగింది, మనం తెచ్చుకున్నది కాదు, మన ప్రమేయం కాదు. అందుకని సృష్టి సహజంగా జీవించటము అనే దాన్ని అధిగమించి వెళ్ళటం కుదరదు. కుదరదా అంటే నువ్వు ప్రయత్నించుకోవచ్చు, అది నీ ఇష్టం. కుదురుతుందా లేదా నువ్వు ట్రై చేసుకో, కుదిరితే నీ ఇష్టం, కుదరపోతే నీ ఇష్టం. కానీ సృష్టి పెట్టిన సృష్టి సహజ జీవితం ఇది. ఇలా సహజంగా జీవించడం తేలికగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అంటే ప్రవాహ దిశ, ఇప్పుడు నది నీళ్లు పల్లానికి ప్రవహిస్తాయి, నది ఒకటి పల్లానికి ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది అనుకోండి, తేలికగా ఉంటుంది.
అదే ఎత్తు వైపుకు నీళ్లు వెళ్ళాలనుకోండి, వెళ్ళవు, మోటార్లు పెట్టి ఎక్కించాలి, దానంతటా అది సహజంగా వెళ్దాం. అలా నువ్వు ఇంద్రియ ప్రవృత్తులకు శరీర ప్రవృత్తులకు విడిగా జీవించాలి, దానికి వ్యతిరేకంగా జీవించాలి అంటే నువ్వు అధిక ప్రయత్నం, అంటే నీటిని మోటార్లు పెట్టి తోడి ట్యాంకులకు పైకి పంపించినట్టుగా. ఇప్పుడు వర్షపు నీరు సహజంగా కిందకు పడిపోద్ది ఆకాశం నుంచి. ఇదే నీరు పైకి వెళ్ళి ఆకాశం వైపు పంపాలంటే మన ఇళ్లపైన ట్యాంకులు పెట్టుకుంటాం. ఆ ట్యాంకుల్లోకి పంపాలంటే ఏం చేయాలి? కింద నుంచి మోటార్లతో పంపాలి, బలవంతంగా పంపాలి. అది సహజ ప్రకృతి కాదు, ప్రవృత్తి కాదు. అందుకని మోటార్లు పెట్టి బలవంతంగా నీటిని పైకి పంపుతాం, కానీ పైనుంచి కిందకి నీరు రావడం అనేది ఒక సహజ ప్రవృత్తి. అలా మన శరీరంలో ఉన్న సహజ ప్రవృత్తుల ప్రకారం మనం జీవించడం అనేది చాలా తేలికైన సామాన్యమైన సహజ జీవితము. అంటే మనం ప్రకృతి ప్రకారంగా, నేచర్ ప్రకారంగా మామూలుగా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందులోనే మనకు ఏర్పరచబడినటువంటి కుటుంబ వ్యవస్థ కానీ, మనం ఏర్పరచుకున్నటువంటి ధర్మాలు, చట్టాలు, నియమాలు, నీతులు, అంటే మొత్తంగా మంచి, దానిని పాటించుకుంటూ వెళ్ళినప్పుడు ఇంకా జీవితం చాలా సులభంగా ఉంటుంది, చాలా చాలా సులభంగా ఉంటుంది. అంత సులభ దశలో అంటే ఇలా సాగుతున్నటువంటి ఇంద్రియ సుఖాలతో సహజ జీవితం, కుటుంబ జీవితం జీవిస్తూ మనుషులు ఎవరైనా మనుషుల మధ్యనే జీవించాలి. ప్రతి వాళ్ళు మనుషుల నుంచే మనుషులకు కావలసిన సమస్తము పొందాలి. కాబట్టి ప్రతి మనిషికి మనుషులతోనే పని ఉంటుంది. అందుకని మంచిగా జీవించుకుంటూ వెళ్ళటం మనుషుల మధ్య అనేది తన శరీర నిర్మాణములో ఉన్నటువంటి ఇంద్రియముల యొక్క అవసరతలనండి, కోరికలనండి. కంటికి చూపు అవసరము, బ్రతకటానికి కంటి చూపు అవసరము, కోరిక కూడా పెంచుకుంటే. బ్రతకటానికి చెవి వినికిడి అవసరము, కోరిక కూడా పెంచుకుంటే. బ్రతకటానికి ముక్కు వాసన అవసరము, కోరిక కూడా పెంచుకుంటే. బ్రతకటానికి శారీరక స్పర్శ అవసరము, కోరిక కూడా పెంచుకుంటే. బ్రతకటానికి తినాలని అనిపించడానికి నాలుక రుచి అవసరము, కోరిక కూడా పెంచుకుంటే. అంటే అవసరమే కోరిక అవుతుంది. ఈ అవసరాన్ని, కోరికని మనం సరిగ్గా నిర్వహించుకోలేక మంచిని, ధర్మమును తప్పవలసి వస్తుంది. మళ్ళీ ఇందులోని స్త్రీ పురుష శారీరక కోరికలు, ఇది కౌమారము వరకు కుదరదు. కౌమారం వచ్చిన తర్వాత మనిషి శరీరంలో కొత్త హార్మోన్లు రిలీజ్ అవటం వలన రసాయనిక మార్పులు జరిగి స్త్రీ పురుష శరీరాలలో స్త్రీ పురుష కలయికల పట్ల ఆకర్షణ కలిగి వారిద్దరూ కలిసినప్పుడు బిడ్డలు పుట్టేలా కుటుంబ జీవితం అంటే కుటుంబ విస్తృతి, పిల్లలనే అవసరము, కుటుంబం అనే అవసరము లేదా కోరిక, దానికి తగ్గట్టుగా ప్రకృతి తీసుకెళ్తుంది. అంటే సృష్టి ఎప్పటికీ ఉండేలా సృష్టితో ప్లాన్ చేసుకుంది. మనుషుల నుంచి మనుషులు వచ్చేలా, చెట్ల నుంచి చెట్లు వచ్చేలా, జంతువుల నుంచి జంతువులు వచ్చేలా, మిగిలినవన్నీ కూడా అలా సృష్టి అంతమవ్వకుండా ఉండేలా ఎప్పటికీ సాగుతూనే ఉంటుంది. అది సృష్టి. అందులో మనం ఒక చిన్న ధూళికణం. అది సృష్టి. ఇప్పుడు ప్రవాహ దిశకు తగ్గట్టుగా సాగిపోతున్నాం అనుకోండి. ఇప్పుడు నదిలో స్నానం చేస్తూ ఈత కొడుతూ ప్రవాహానికి అనుకూలంగా వెళ్ళిపోతున్నాం అనుకోండి. మనం ఈత ఊరికి చేతులు ఊపితే చాలు, ప్రవాహమే మన తీసుకెళ్ళిపోద్ది. మునిగిపోకుండా ఈత కొట్టుకుంటే చాలు, ప్రవాహం తోసుకు తీసుకెళ్ళిపోద్ది. ప్రవాహ దిశకు ఎదురు వెళ్ళాలనుకోండి, శ్రమ పడాలి, ఎదుర్కోవాలి. అది సహజ జీవితానికి భిన్నత్వ జీవితానికి ఉన్న తేడా అది. అందుకని సహజ జీవితంలోనే అన్నీ మనకు అర్థమయ్యేలా ప్రకృతి ఏర్పాటు చేసింది, చేయలేదనుకోబాకండి. ఇంతకీ ఇప్పుడు మనం అవసరాలు, కోరికలు అని మనం తీర్చుకుంటున్నటువంటి పంచేంద్రియ సుఖములు కావచ్చు, అవసరాలు కావచ్చు, భోగములు కావచ్చు, మొత్తంగా అవి అనుభవములు. ఇప్పుడు అనుభవములకు చివర మనం అయిపోయింది అనుకుంటున్నాం. అనుభవంతో అయిపోయింది. నాకేదో తినాలనిపించింది, తినేశాను, ప్రయత్నించాను, తెచ్చుకున్నాను, తినేశాను. శరీరము ఆనందపడింది, మనసు ఆనందపడింది. అనుభవంతో మనసు ఆనందపడుతుంది, శరీరం ఆనందపడుతుంది. రెండు తృప్తిపడి ఆగిపోయినాయి. కానీ మీరు గమనిస్తే అనుభవాల చివర జ్ఞానము ఉన్నది. ఇది ఇలా ఉంటుంది, దీనికోసం ఇలా ప్రయత్నించాలి, దానికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానము మనకు కలిగింది. అంటే అనుభవం పూర్తయిన చోట జ్ఞానం మొదలవుతున్నది. అది మర్చిపోకూడదు.
అనుభవం పూర్తయిన చోటు జ్ఞానము మొదలవుతున్నది. అక్కడ జ్ఞానం తెలుస్తున్నది, జ్ఞానం మొదలవుతున్నది. అయితే మనం జ్ఞానములోకి వెళ్ళటం లేదు కనుక, శరీర మనస్సులతో జీవిస్తున్నాం కనుక అనుభవాలతో పూర్తయిపోయింది అనుకుని హాయిగా జీవిస్తూ మళ్ళీ అనుభవాల కోసం పరిగెడుతున్నాం. కానీ మనం ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా, జ్ఞానంలోకి మనం వెళ్ళినా వెళ్ళకపోయినా, జ్ఞానాన్ని మనం అసలు పట్టించుకోకపోయినా, అనుభవం చివర జ్ఞానం ఎప్పుడూ మొదలవుతూనే ఉంటుంది. అనుభవంతో అంతం కాదు, అది జ్ఞానముగా మిగిలిపోద్ది. అలా ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు ప్రతిరోజు మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం అనుభవించినటువంటి అన్ని జ్ఞాన రూపంలో మనలో ఉంటాయి. అయితే ఇదేమవుతుంది, ఆ జ్ఞానం ఏం చెబుతుంది, ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా అవుతుంది, వీళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు అలా ఉంటారు. మనుషులతో అనుభవాలు కావచ్చు, వస్తువులతో అనుభవాలు కావచ్చు, విషయాలతో అనుభవాలు కావచ్చు, ప్రకృతితో అనుభవాలు కావచ్చు, చెట్లతో అనుభవాలు కావచ్చు, జంతువులతో అనుభవాలు కావచ్చు. మన ప్రయత్నాల ద్వారా మళ్ళీ మన ప్రయత్నానుభవాలు కావచ్చు, ఆ ప్రయత్నములలో వైఫల్యముల అనుభవాలు కావచ్చు, లేదా పొందిన అనుభవాలు కావచ్చు, పోగొట్టుకున్న అనుభవాలు కావచ్చు, సుఖానుభవాలు కావచ్చు, దుఃఖ అనుభవాలు కావచ్చు. మొత్తంగా సృష్టి నుంచి అనుభవాలు గ్రహిస్తూ ఉంటది ఈ శరీరం. అనుభవాల చివరన ఏముందంటే జ్ఞానం ఉన్నది. అనుభవంతో పూర్తయిపోయింది అనుకుంటున్నవాడు మనోశరీర భావనలో ఉన్నటువంటి మానవుడు. కానీ అది పూర్తి అవ్వటం లేదు, జ్ఞాన వికాసము జరుగుతున్నది. మీరు పరిశీలించి చూసుకోండి. లోపల జ్ఞాన పుష్పము వికసిస్తున్నది. ఎన్ని అనుభవాలు అనుభవిస్తుంటే అంత జ్ఞాన పుష్పము వికసిస్తున్నది. అది సుఖానుభవమా దుఃఖానుభవమా అన్నది అసలు విషయమే కాదు. శరీరము నేనన్న భ్రాంతిలో, భ్రమలో, అంటే భ్రాంతి భ్రమ అంటే అదేమీ అసత్యం కాదు, నిజమే. శరీరము నేననుకున్నటువంటి భావనలో ఉన్నటువంటి జీవుడు తాను శరీర భావనలో అన్నిటినీ అనుభవించాలని వాటి కోసం ప్రయత్నిస్తూ శారీరక మానసిక స్థితిగతులలో అనుభవాలతో అది పొందేశాను అని పూర్తి చేసుకుని, లేదా అది పొందలేకపోయాను, నా వల్ల కాలేదు అని దుఃఖముతో ముగించుకొని, లేదా పొందానని సుఖముతో ముగించుకొని అనుభవంగా ముగిస్తాడు. అది సుఖదుఃఖానుభవంగా ఒక ముగింపు ఉంటుంది అక్కడ ప్రతిదానికి. కానీ అది శరీర మానసిక ముగింపు మాత్రమే. జ్ఞానమునకు అది ఆది. జ్ఞానం అక్కడ మొదలవుతుంది. ప్రతి అనుభవం చివర జ్ఞానము మొదలవుతూ ఉంది. అంటే నువ్వు ఎవరైనా గమనిస్తే, జీవించిన జీవులు ఎవరైనా, జీవిస్తున్న జీవులు ఎవరైనా, జ్ఞాన వికాసం అంతరంగంలో కలుగుతుంది, నువ్వు ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా. ఎందుకంటే అనుభవం చివర జ్ఞానమే ఉంది. అందుకే పెద్దవాళ్ళు అందరూ, అంటే మనకంటే పెద్దవాళ్ళు, ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళాం, స్కూల్లో టీచర్లు ఉన్నారు, ఉపాధ్యాయులు, వాళ్ళు ఎవరో అనుభవజ్ఞులు. అంటే ఇంతకు ముందు చదువుకున్నటువంటి విద్యార్థులే వాళ్ళు కూడా, కానీ ఇప్పుడు ఉపాధ్యాయులు అయ్యారు. ఎందుకని, మనకంటే ముందు చదువుకున్నారు కనుక, ఆ విషయాలు తెలుసు కనుక, అందులో అనుభవం ఉంది కనుక, ఆ అనుభవం జ్ఞానముగా మారింది కనుక, ఆ జ్ఞానమును మళ్ళీ విద్యగా మనకు చెబుతున్నారు. ఇలా ఒక ఉపాధ్యాయులే కాదు, ఎక్కడ ఎవరు ఉన్నా, తల్లిదండ్రులు మొదలుకొని జీవితంలో మనకు తారసపడేటువంటి అన్ని విభాగములలో, అన్ని విధానములలో అందరూ మనుషులు వారి వారి అనుభవాలను వారి కింద వారికి పంచుతూ ఉంటారు. అవే వృత్తి వ్యాపార ఉద్యోగములు. అనుభవం లేనివాడు వృత్తి వ్యాపార ఉద్యోగం చేయలేడు. ఇప్పుడు పంటలు పండించేవాళ్ళు పంటలు పండించడంలో రైతులు అనుభవజ్ఞులు కనుక వాళ్ళు పండించి ఆ ఉత్పత్తులను మనకు అందిస్తున్నారు. వాళ్ళకి ఆ పండించే జ్ఞానం వాళ్ళలో ఉంది. అలా భూమి మీద జరుగుతున్నటువంటి ప్రతి కార్యమునకు సంబంధించిన జ్ఞానము వారిలో ఉండటం వలన కార్యములు ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. ఆ జ్ఞానాభివృద్ధి జరుగుతూనే ఉంది. నిరాటంకముగా జ్ఞానాభివృద్ధి జరుగుతూ కార్యములకు ప్రయత్నిస్తూ ఇంకా ఇంకా మెరుగ్గా కార్యములు చేసేలా వాళ్ళు మళ్ళీ జ్ఞానాభివృద్ధిని పెంచుకుంటున్నారు అనుభవాల ద్వారా, ప్రయత్నముల ద్వారా. ప్రయత్నము, పొందటము, అనుభవించటము జ్ఞానము. అది జ్ఞానముతో ముగుస్తుంది. కానీ శరీర మనస్సులు అనుభవంతో ముగుస్తున్నాయి అనుకుని అనుభవాల కోసం ఆరాటపడుతున్న జీవులు మనం కాదు నాయనా. అది జ్ఞానముతో ముగుస్తుంది. జ్ఞానమును కూడా చూడు, జ్ఞాన వికాసము జరుగుతుంది. అది అంతమైపోలేదు. అనుభవంతో అది అంతమైపోయింది యాక్చువల్గా.
మీరు గమనించండి, అనుభవంతో ఏం జరిగింది, అది అంతమైపోయింది. మనకేదో తినాలనిపించింది, ఇప్పుడు ప్రయత్నించాం, శరీరంతో వెళ్ళాం, బయటకు వెళ్ళాం, మనకు తినాలనిపించిన వస్తువు ధర ఎంత ఉంది, దానికోసం డబ్బు సంపాదించుకున్నాం, ఆ డబ్బును పట్టుకొని ఆ వస్తువు దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నాం, కొనుక్కున్న వస్తువును తిన్నాం, అనుభవించాం, దాని రుచి, దాని విధానం, దాని వాసన, దాని స్వరూప స్వభావాలు అన్నీ తెలిసి తినేసాం, హాయిగా ఉంది, అనుభవించేశానని ఆగిపోయాం. ఇంకా అక్కడి నుంచి ఆలోచించలా. కానీ ఫలాన్ని నాకు తినాలని అనిపించినప్పటి నుంచి దాని ధర తెలుసుకొని దానికోసం మళ్ళీ అంత ధర కోసం నేను అంత డబ్బుని సంపాదించడానికి ప్రయత్నించి ఆ డబ్బు తెచ్చుకొని మళ్ళా అక్కడికి వెళ్ళి ఆ వస్తువుని తీసుకొని ఆ వస్తువుని నేను ఆ డబ్బు మూల్యము చెల్లించి తీసుకొని నేను మళ్ళీ దాన్ని నేను తిని అనుభవించి అమ్మయ్య అని నేను ఆగే క్షణం వరకు నేను ప్రయత్నించానంటే మొదటి క్షణం నుంచి చివరి క్షణం వరకు నాకు అంత జ్ఞానమే ఉంది. అది గుర్తుగా నా లోపల ఉంది, గుర్తుగా లోపల ఉందంత జ్ఞానమే. ఇదేమైంది, జ్ఞానం ఇప్పుడు ఇలా అనేక అనుభవములను నిత్యము పొందుతూ సాగుతూ ఉండటం వలన లోపల అనుభవములు జ్ఞానములుగా మారిపోతూ జ్ఞానములు మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. ఇది ఎలా ఉంటుంది, దీనికోసం ఎంత ప్రయత్నించాలి, ఇది ఎలా ఉంటుంది, అది అలా ఉంటుంది, ప్రయత్నం ఎలా ఉంటుంది, భోగం ఎలా ఉంటుంది, సుఖం ఎలా ఉంటుంది, దుఃఖం ఎలా ఉంటుంది, కష్టం ఎలా ఉంటుంది, ఇలా మొత్తం సృష్టిలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల గురించి, సృష్టిలో ఉన్నటువంటి వస్తు విషయముల గురించి, చుట్టూ ఉన్న మనుషుల గురించి, మన గురించి, మనకి చుట్టూ ఉన్న సృష్టిలో ఉన్న మన చుట్టూ ఉన్న అన్నిటి గురించి జ్ఞాన వికాసము పెరుగుతూ ఉంటుంది. అంటే మనలో జ్ఞాన పుష్పము వికసిస్తూ ఉంటుంది. ఇది అనుభవాలు లేకుండా కుదరదు, ఎవరికి కుదరదు. ఇది జీవితం. ఇలా జ్ఞాన వికాసము జరిగినటువంటి వ్యక్తులు ఏ ఏ స్థాయిల్లో ఎవరెవరికి జ్ఞాన వికాసం ఏ ఏ విషయంలో జరిగిందో వాళ్ళందరూ తమ కింద వాళ్ళకి అవి నేర్పుతూ ఉంటారు, లేదా వాటిని అందిస్తూ ఉంటారు, వాటిని ఉత్పత్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ భౌతికంలో అవే. ఇప్పుడు మాస్టర్లు పాఠాలు చెప్పినా, ట్యూషన్లు చెప్పినా, లేదా ఒక డ్రైవింగులు నేర్పించినా, విమాన డ్రైవింగులు నేర్పించినా, బస్సు డ్రైవింగులు నేర్పించినా, కారు డ్రైవింగులు నేర్పించినా, లేదా వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఏ ఉత్పత్తులు ఉద్యోగాలు చేస్తున్నా అంత జ్ఞానం నుంచే. ఇంతకుముందు జ్ఞానాన్ని పొందిన అనుభవజ్ఞులు, అంటే అనుభవం చివర జ్ఞానం ఉంది కనుక అనుభవజ్ఞులు అన్నాం. అంటే అనుభవము జ్ఞానము కలిసి ఉన్న వాళ్ళు అనుభవజ్ఞులు. ఆ జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది, అనుభవం పొందిన వాళ్ళ దగ్గరే ఉంటుంది, కాబట్టి అనుభవజ్ఞులు. ఆ అనుభవజ్ఞులు అనుభవం లేనటువంటి వాళ్ళకి నేర్పుతూ ఉంటారు. అది ప్రపంచంలో ఏ రంగంలో వెళ్తే ఆ రంగంలో. ఇప్పుడు ప్రపంచం అంతా దాని మీద నడుస్తుంది. మన అందరం మన ముందు అనుభవజ్ఞులను అనుసరిస్తూ ఉంటాం. మన అనుభవాలను మన వెనక అనుభవజ్ఞులు, వెనకన్నటువంటి అనుభవం తెలియనటువంటి వాళ్ళు మన అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళు మన పిల్లలు కావచ్చు, మన చుట్టూ ఉన్న సమాజంలో ఎవరైనా కావచ్చు, ఆయా రంగములలో. ఇది మొత్తం ప్రపంచం నడుస్తుంది అనుభవజ్ఞత మీద. అదే జ్ఞానము. అనుభవ జ్ఞానమే అనుభవజ్ఞత, అనుభవజ్ఞులు. అంటే అనుభవంతో పూర్తయిపోలేదు, అనుభవంతో జ్ఞానం మొదలవుతున్నది. అసలు విషయం అది. జ్ఞానం మొదలు ఎక్కడ అంటే అనుభవం చివర. కానీ శరీరం మనసు ఏమనుకుంటున్నాయి, అనుభవంతో పూర్తయిపోయింది అనుకుంటున్నాయి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అందుకని సహజ మార్గమైనటువంటి శరీరంతో సాగినప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇది ప్రకృతి ఏర్పరిచిన శరీరము. స్త్రీలు, పురుషులు, కుటుంబ వ్యవస్థ, విధానము, ఇదంతా ప్రకృతి పరంగా సరైన సహజ విధానం. ఇందులో జంతు ప్రవృత్తులు ఉండకుండా ఉండడానికి, అంటే ఇప్పుడు జంతువులు ఉన్నాయి, స్త్రీ పురుష జంతువులు కలుస్తాయి, కానీ వాటికి మనలాగా కుటుంబము, బాధ్యతలు, నిర్వహణ ఇదేం ఉండదు. అందుకని అటువంటి జంతు ప్రవృత్తి లేకుండా మనం ఇంకా సుఖముగా, ఇంకా సౌకర్యవంతంగా, ఇంకా మంచిగా బ్రతకడానికి వీలుగా, ఇంకా సులభంగా, అంటే అసలు కుటుంబ జీవితమే, అంటే స్త్రీ పురుష కలయికలతో మనుషుల మధ్య జీవించటమే సహజ సరళ సులభ మార్గం.
దీన్ని ఇంకా సరళంగా చేసుకోవడానికి జంతు భావనను పోగొట్టుకొని కుటుంబ జీవితంగా ఏర్పరుచుకొని ధర్మాలు మనమే పెట్టుకొని, నియమాలు మనమే పెట్టుకొని, నీతులు మనమే పెట్టుకొని, నిజాయితీలు మనమే పెట్టుకొని వాటి ప్రకారం జీవిద్దాం అని మొత్తంగా చెడు లేని మంచి జీవితం జీవిద్దామని మనమే ఏర్పరచుకున్నటువంటి చట్టములు, న్యాయములు, ధర్మములు లోకరీతిలో మనుషులు పాటించుకుంటూ నడవాలి. అందుకే దాన్ని మంచి అని చెప్పాను. మంచిగా జీవిస్తే మామూలుగానే మనుషుల మధ్య జీవించటం అనేది చాలా సరళమైనటువంటి సహజ మార్గం. మీరు జంతువులను కూడా చూస్తే జంతువులన్నీ ఏ జాతి జంతువులు ఆ జాతితో కలిసి జీవిస్తూ ఉంటాయి. స్వజాతి పక్షులన్నీ ఒకే కొమ్మ మీద వాలతాయి అని ఒక సామెత ఉంది. అవి స్వజాతులన్నీ కలిసి జీవిస్తాయి. అలాగే మానవ స్వజాతి, మానవ జాతిలో వాళ్ళు మానవులతో ఉండి మానవుల మధ్యలో జీవించడం సహజ సరళమైన మార్గం. అందులో ఇంకా సరళమైన మార్గం మనం ఏర్పరచుకున్న కుటుంబ వ్యవస్థ, ఆ కుటుంబక ధర్మాలు, బాధ్యతలు, కర్తవ్యములు. అందులో ఇంకా సరళమైన మార్గం మంచిగా బ్రతకటం. మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, కుట్రలు, కుతంత్రాలు లేకుండా ఉంటే మొత్తం మానవ జాతి భూమి మీదే స్వర్గతుల్యంగా బ్రతకొచ్చు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరి సుఖాలు వాళ్ళు, ఎవరి భోగాలు వాళ్ళు, ఎవరి అనుభవాలు వాళ్ళు అనుభవించుకుంటూ వెళితే అది ఎవరి స్థాయిలో ఎవరెక్కడుంటే అక్కడ హాయిగా బతకాలి. అది మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. ఆ వ్యవస్థలో సరళంగా, సహజంగా, సులభంగా సాగటం వలన ప్రవాహ దిశకు అనుకూలంగా ఈత కొడుతున్న వాళ్ళే వెళ్ళిపోతాం. ప్రవాహ దిశకు వ్యతిరేకంగా ఈత కొట్టాలనుకున్నాం అనుకోండి, ప్రవాహం మన తోసుకుపోవచ్చు, ప్రవాహంలో మనం కొట్టుకుపోవచ్చు, మన శక్తి సరిపోకపోవచ్చు. లేదు కాదు నేను ఎలాగోలా ట్రై చేస్తానన్న అత్యధిక భారాన్ని మోసుకుంటూ వెళ్తావు. విపరీతంగా ప్రవాహ దిశకి ఎదురుదాల్సి వస్తుంది. చాలా కష్టతరంగా ఉంటుంది జీవితం. అందుకని ఇది సహజ మార్గము, సరళ మార్గము, ఇది సత్యము, సత్య మార్గము. సత్యం ఎప్పుడు అసలు చాలా సరళంగా, సులభంగా ఉంటుంది. అయితే ఇది ఎవరికి మంచిగా జీవించేవాళ్ళకి. ఎందుకంటే అసలు సత్యం మంచి. ఇప్పుడు నీళ్లు మోటార్తో పైకెక్కించాలనుకోండి, నీళ్ళు ఏం సహజంగా ఆకాశం నుంచి వర్షం కింద పడుతుంది, అది కింద పడుతుంది అనుకోండి, సహజత్వం అది. ఇప్పుడు కాదు పైకి నీళ్లు ఆకాశానికి పంపాలనుకోండి, మనం ఇళ్ళు వాటర్ ట్యాంకులు పైన కట్టుకున్నాం, వాటర్ ట్యాంకులకు పైకి పంపాలనుకోండి ఏం చేయాలి? మోటార్లు పెట్టాలి. అంటే బలవంతంగా పంపాలి, వేరే శక్తిని ఉపయోగిస్తున్నాం. అలాగే జీవితాన్ని సహజ దిశలో జీవించటం అంటే, సహజ దిశ అంటే ఏంటి? కన్ను బ్రతకటానికి అవసరాన్ని నువ్వు కోరికగా మార్చుకుంటే అది వేరే విషయం. అవసరము కోరిక అక్కడే ఉంది. అవసరం పెరిగితే కోరిక అవుతుంది. చెవి బ్రతకటానికి అవసరం, వినపడాలి శబ్దాలు చుట్టూ మనం బతకాలంటే, దాని కోరిక కూడా మార్చుకోవచ్చు. అలాగే రుచి తినాలని అనిపించాలంటే రుచి తెలియాలి. రుచి బ్రతకటానికి, తినటానికి అవసరం. వాసన బ్రతకటానికి అవసరం. ఇలా స్త్రీ పురుష శారీరక కోరికల సుఖం బిడ్డల సంతానోత్పత్తికి అవసరం, కుటుంబ జీవితానికి అవసరం. నేను నా వాళ్ళనే భావన అందులోంచి వస్తుంది. అంతటి సుఖం అసలు ప్రపంచంలో ఇంకోటి లేదు. అందుకే కుటుంబ జీవితంలో కలిసి ఉంటారు మనుషులు. అంతటి సుఖం వలన నా బిడ్డలు అనేటువంటి ఆ సుఖంలోంచి వచ్చిన భావన, అది నా బిడ్డలు, నా వాళ్ళని. ఇదంతా కూడా ఒక సృష్టి ఏర్పాటు, సహజ సరళ సుఖ ఏర్పాటు. సృష్టి సరళంగా బతకడానికి పెట్టింది. అయితే ఇలా బ్రతుకుతున్నప్పుడు దీనికి ఎదురేతంటే ఏంటి? నీటిని పైకి పంపిద్దాం అనుకున్నాం అనుకోండి, ఇవన్నీ వద్దన్నప్పుడు నువ్వు ఇంద్రియాలను అదుపు చేయవలసి వస్తుంది బతికినంతకాలం. ఎందుకని? అన్ని ఇంద్రియాలు వాటి చర్యలకు సిద్ధమై ఉంటాయి. అంటే కన్ను చూడటానికి సిద్ధమై ఉంటుంది, నువ్వు దాన్ని ఆపుతూ ఉండాలి. చెవి వినటానికి సిద్ధమై ఉంటుంది, నువ్వు దాన్ని వెనకలాగుతూ ఉండాలి. ముక్కు వాసన చూడటం దానికి సహజమైపోయి ఉంటుంది, ప్రయత్నిస్తూ ఉంటుంది, దాన్ని వెనకలాగాలి. నాలుక రుచులకు సహజంగా దానికి తెలుస్తాయి, దాన్ని వెనకలాగాలి. స్త్రీ పురుష శారీరక ఆకర్షణ కోరికలు సహజంగా కలుగుతాయి, వాటిని వెనక్కలాగాలి. ఇలా నువ్వు అన్నింటినీ ఇప్పుడు వెనక్కలాగుతూ ఎన్నాళ్ళు జీవిస్తావు? ఏం చేస్తావు? అసలు ఏం సాధిస్తావు? వీటిని వెనక్కలాగటం వలన ఏమొచ్చింది? ముందుకెళ్ళే వాటిని వెనక్కలాగటం వలన ఏమొచ్చింది? వాటిని అలా ముందుకే పంపిస్తూ ఉంటే అనుభవాలు వస్తాయి, అనుభవాలు వెనకాల జ్ఞానం వస్తుంది. అసలు నువ్వు అనుభవ రాహిత్య స్థితికి వెళ్ళిపోతున్నావు. ఇది సహజ మార్గం. సృష్టి పెట్టింది, నేను పెట్టింది కాదు, నేను చెప్పేది కాదు. మీరు చూసుకోండి కావాలంటే.
ఎవరైనా సరే అనుభవం చివరి జ్ఞానం ఉంది. మీరు చూడండి, ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చినటువంటి వృద్ధులైనటువంటి వాళ్ళు పెద్దలు ఎవరైనా ఉంటే అనుభవజ్ఞులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోండి. జీవితాన్ని అసలు ఏమీ లేదని చెబుతారు. ఎన్నో అనుభవించారా, ఏమీ లేదంటారు. అసలు ఏమీ లేదని తెలియాలంటే ఎన్ని అనుభవించాలి? అనుభవించి 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 ఇది ఎలాగే ఉంటుంది, వృద్ధాప్యంలోకి వచ్చాను, ఎంత అనుభవించినా అది పూర్తి అవ్వదో అనేది ఒక అనుభవ జ్ఞానంగా వచ్చింది వేరు. ఒక మనిషి నోటితో చెప్పిన చిన్నపిల్లడికి అక్కడ ఏమీ లేదురా అంటే వాడికి ఏమర్థం అవుతుంది? దీన్ని కనపడుతుంటే ఏమీ లేదంటే. ఆలోచించి చూడండి, ఒక చిన్న మాట ఏమీ లేదురా అని. ఎందుకంటే మా తాతగారు చెప్పారు ఆ విషయం నాకే, ఏమీ లేదురా ఇక్కడ అని. 80 ఏళ్ళు, సుమారు 85 ఏళ్ళకి ఆయన చనిపోయారు. చివరి 10 ఏళ్ళు మాతోనే ఉన్నారు. నేను చాలాసార్లు అడిగాను, మా నాయనమ్మ గారు ముందే చనిపోయారు, వాళ్ళ పిల్లలు ఎవరికాళ్ళు సెటిల్ అయిపోయారు, ఆయన ఒక్కడే ఉండేవాడు. ఆ ఒక్కడు మా ఇంట్లో కానీ మా పెద్దనాన్న గారి ఇంట్లో కానీ, అంటే ఆయన సంతతి వాళ్ళు అక్కడ ఉండేవాడు. ఉన్నప్పుడు అడిగేవాడిని నేను, ఏంటి నీ జీవితానుభవం అని. ఏమీ లేదన్నాడు. ఏమీ లేదు, అంత గుండు సున్నా అన్నాడు ఆయన. ఎందుకని? 80 ఏళ్ల పర్యంతము జీవితాన్ని అనుభవించాడు ఆయన. అనుభవాలు కొత్తలో బాగున్నాయి అంతే, తర్వాత ఏమీ లేదు, రొటీన్ ఇదే 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 అని. కానీ అక్కడ ఏమీ లేదనే భావన నీకు తెలియటానికి 70-80 ఏళ్ళు పట్టింది. అప్పటి వరకు ఏదో ఉందనే పరుగులు ఎత్తావు, అనుభవాల కోసం ఆరాటపడ్డావు. నీ శరీరంలోనే మళ్ళీ నీ శరీరంలోనే అద్భుతమైనటువంటి ఏమీ లేదు అక్కడని తెలుసుకునేటువంటి జ్ఞాన సంపద ఉంది. ఆ జ్ఞాన వికాసమే జరుగుతుంది నీకు చిన్నప్పటి నుంచి. నువ్వు ఏదైతే ఉందనుకొని ఇక్కడ సృష్టిలో పరుగులు పెడుతున్నావో, దేనికోసమైతే ఆరాటపడుతూ పరుగులు పెడుతున్నావో అదంతా అనుభవించు 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 అనుభవించు. ఏమి లేదు, ఎండమావుల్లో నీళ్లు తాగినట్టుగా భావన తప్ప. అద్దంలో ప్రతిబింబం చూసుకుంటే ఎన్నిసార్లు చూసుకున్నా అక్కడ ఇంకొకడు ఉండడు, ఒకడే ఉన్నాడు. ఇక్కడ అద్దం ముందు నుంచున్నాడు, ఇద్దరైతే లేరు. అలాగే అనుభవించి అనుభవించి చివరికి ఇక్కడ ఏమీ లేదు. ఎన్ని అనుభవించినా ఇది నిండటం పూర్తి అవ్వటం లేదు, అనుభవం పూర్తి అవ్వటం లేదు. ఇది ఎలాగే ఉంటుంది, ఇది కేవలము ఒక ఇంద్రజాల మహేంద్రజాలం లాగా ఉంది తప్ప ఇందులో ఏమీ లేదు అనేది వృద్ధాప్య దశలో జ్ఞాన పరిపక్వతగా, జ్ఞాన వికాసంగా నీ అంతటి నీకు తెలుస్తుంది. అప్పుడు సహజ వైరాగ్యము, సహజ జ్ఞానోత్పత్తి నీళ్ళు జరుగుతుంది. అది అందరికీ ఉంటుంది. మీరు వెళ్ళి వృద్ధులను అడిగి చూడండి కావాలండి. దానంతటి అది జరిగేలా ప్రకృతి చేసినటువంటి ఒక ఏర్పాటు అది. అందులోంచి జ్ఞాన వికాసం జరుగుద్ది. అలానే నేను మళ్ళీ దీనికి చెప్పాను, మనం ఏర్పరచుకున్న వ్యవస్థలో మంచిగా జీవించుట. అలా మంచిగా జీవించాలంటే ఏమైంది, మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు రకరకాలుగా ప్రవర్తిస్తున్నా నువ్వు మాత్రం మంచిగానే ఉండాలి. నువ్వు మంచి తప్పకూడదు. చాలా కష్టమైపోద్ది. ఇప్పుడు జీవితం తపస్సు అయిపోద్ది. అసలు మంచి తప్పకుండా జీవించడం అనే పాయింటే తపస్సు అయిపోద్ది. మంచిగా జీవించడం అనే పదం 2 అక్షరాలలాగా కనపడుతుంది, కానీ మన సొంత కుటుంబ సభ్యులతో సహా, జీవిత భాగస్వాములతో సహా, తల్లిదండ్రులతో సహా, పిల్లలతో సహా, మన చుట్టూ ఉన్నటువంటి మిగిలిన అందరితో కలిసి మంచిగా జీవించడం అనేది మహా అద్భుతమైన తపోమయ జీవితం అవుద్ది. చాలా కష్టసాధ్యమైపోద్ది. ఎంత కష్టసాధ్యం అవుతుంది అంటే, పదునైనటువంటి కత్తి అంచు మీద, పదునైనటువంటి కత్తి అంచు మీద నడకలా ఉంటుంది. పెద్ద కత్తిని తయారు చేశారు, పదునైంది. దీని మీద నుంచొని నడవండి, తెగకూడదు, మీకు రక్తం కారకూడదు అని చెప్పారు. పదునైన కత్తి అంచు మీద బ్యాలెన్స్డ్గా నడవగలవా? పోనీ అది తీసేయండి, కత్తుల మీద ఎవరు నడుస్తారు? ఈ ఉదాహరణ ఎందుకు, పక్కన పెడదాం. ఇంకో ఉదాహరణ తీసుకుందాం. మీరు చూస్తే చాలామంది గారడీలు చేసేవాళ్ళు ఈ చివరొక స్తంభం, ఆ చివరొక స్తంభం కర్రలను పాతి దాని మీద ఒక సన్నటి తీగ లాంటిది కట్టి ఒక చిన్న కర్ర పట్టుకొని ఆ తీగ మీద నడుచుకుంటూ వెళ్తారు. చిన్నపిల్లలు కూడా, పెద్దోళ్ళు నడుస్తారు, చిన్నపిల్లలు నడుస్తారు, ఆడపిల్లలు చిన్నపిల్లలు నడిచేస్తూ ఉంటారు. బోర్డుసార్లు చూశాను నేను. ఈ సర్కస్లో కూడా చేస్తూ ఉంటారు. ఏంటి, సన్నటి తీగ మీద నడుస్తూ ఉంటారు, తాడు మీద, ఆకాశంలో, గాలిలో. మనకు నేల మీద నడవటమే కష్టంగా ఉంది. 2 చుక్కలు నీళ్లు పడినాయి అంటే జారి కింద పడిపోతాం. అసలు మామూలుగానే ఎదురు దెబ్బలు కొట్టుకుంటాం. అలాంటి సన్నటి తీగ మీద ఎలా నడుస్తున్నారు? అభ్యాసము. అలా మంచిగా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా ఆ సన్నటి తీగ మీద నడవడానికి ఆ గారడీ వాళ్ళు, సర్కస్ వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేశారో, వాళ్ళు బ్యాలెన్స్ కోసం చేతిలో కర్ర పట్టుకుంటారు, పొడుగాటి కర్రని.
ఆ కర్రతో బ్యాలెన్స్ అవుతా ఉంటారు వాళ్ళు ఆ తీగ మీద. అలా నువ్వు మంచిగా జీవించటానికి ధర్మము, నీతి, నిజాయితీ అనేటువంటి ఒక పొడుగాటి కర్రను పట్టుకొని ఈ కుటుంబ జీవితంలో వెళ్ళాలి. అది నిన్ను ఎటు పడేస్తుందో తెలియదు, ఎప్పుడు అటో ఇటో పడిపోయే అవకాశం ఉంటుంది, కానీ పడకుండా నువ్వు మంచిలోనే సాగాలి. అప్పుడు నీకు ఇంకా అద్భుతమైన జ్ఞానం వస్తుంది. చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, ఎక్కడ మంచిగా ఉండగలుగుతున్నాను, ఎక్కడ మంచిగా ఉండలేకపోతున్నాను అనేటువంటి జ్ఞానం నీకే తెలుస్తుంది. అందుకని మంచిగా ఉండాలి. మంచి తపస్సు, ధర్మము తపస్సు. ధర్మం అంటే పదం బరువుగా ఉంటుంది, మళ్ళీ మీరు ఏమనుకుంటారని మంచి మంచి అని చెబుతున్నా. అన్ని చోట్ల అందరితో మంచి అండ్ దొంగలతో కూడా ఎవరితోనైనా మంచి. బుద్ధ భగవానుడిని చంపేస్తానని కత్తెత్తి నరికేయటానికి సిద్ధపడి కత్తిని కంఠం మీద వరకు తెచ్చినటువంటి వ్యక్తితో కూడా ఆయన మంచిగానే ఉన్నారు. ఇంకేం చెప్పను. ఆయన మొహం మీద ఉమ్మూసిన వాళ్ళతో మంచిగానే ఉన్నారు, ఏమనలేదు. ఆయన్ని నానా రకాల తిట్లు కొన్ని 100 సార్లు తిట్టారు నుంచోబెట్టి మొహం మీద, వాళ్ళతోనూ మంచిగానే ఉన్నారు. ఓ స్త్రీ బుద్ధుడే నాకు గర్భం చేశాడు, బుద్ధుడు వలన నాకు గర్భం వచ్చిందని గర్భంలో దిళ్ళు గుళ్ళు కూర్చుకొని నిండు గర్భిణిలా వచ్చి ఆయన మీద అపవాదులు వేసింది. తర్వాత అవన్నీ బయటపడిపోయింది, కానీ ఆవిడ్ని ఏమనలేదు. ఆయన మీద జరగని దాడులే లేవు. ఆయన చంపడానికి ప్రయత్నించారు, విషాన్నాలు పెట్టారు, ఎన్నో రకాలైనటువంటి స్త్రీలోలుడని క్రియేట్ చేయబోయారు, ఎన్నో రకాల అపనిందలు వేశారు, ఎన్నో అవమానాలు చేశారు. ఆఖరికి ముఖం మీద కూడా ఉమ్మూసాడు ఒక ఆయన. ఎంతవరకు మంచితనం అంటే ఇక హద్దు లేదు. బుద్ధుడు అంటే ఎవరు? మనలో ఉన్న బుద్ధి. బుద్ధుడు అంటే ఎవరో కాదు, మనలో ఉన్న బుద్ధే, విచక్షణా జ్ఞానం. అది నిన్ను ఎంతవరకు మంచిగా ఉంచగలదంటే ఉండాల్సిందే ప్రాణం పోయే వరకు, ఏ పరిస్థితుల్లో అయినా. అప్పుడే నీకు జ్ఞాన సంపద పెరుగుద్ది. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉండలేకపోతున్నావో తెలియాలి, ఎందుకు ఉండలేకపోతున్నావో తెలియాలి. ఎందుకు ఉండలేకపోతున్నావు మంచిగా, ఎక్కడ ఉండలేకపోతున్నావు మంచిగా, ఎక్కడ నీ అహంకారానికి దెబ్బ తగులుతుంది, ఎక్కడ నీ అవమానంగా ఫీల్ అవుతున్నావు నువ్వు, ఎక్కడ నీ ఇంద్రియాలు ఊరుకోవటం లేదు, ఎక్కడ నీ ఇంద్రియాలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి, ఎక్కడ నీ శరీరం నిన్ను ఇబ్బంది పెడుతుంది, ఎక్కడ నేనున్న భావన నిన్ను భయంకరమైన బాధకు గురి చేస్తుంది. ఇవన్నీ నీకే తెలుస్తాయి నువ్వు మంచిగా జీవిస్తే. ఇదేంటంటే ఇవన్నీ తెలుసుకోకుండా మంచిగా జీవించలేక చెడులోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి అసలు అనుభవ జ్ఞానం రాదు. వాళ్ళు చెడ్డవాళ్ళు, రాక్షసులు అయిపోతారు. రాక్షస జాతి అంతా అదే వెనక నుంచి. ఇప్పుడు రౌడీలు, గోండాలు అంటాం మనం, మోసగాళ్ళు, మోసగత్తులు అంటాం మనం. కాదు, నువ్వు మంచిగా జీవిస్తే నీకు ఆ అనుభవ జ్ఞానం వస్తుంది. ఏంటంటే చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉంటారు, పరిస్థితులు ఎలా ఉంటాయి, భౌగోళిక పరిస్థితులు ఎలా ఉంటాయి, చుట్టూ ఉన్న సృష్టితో వచ్చే సమస్యలు ఏంటి. సృష్టి అంటే చెట్లు, పుట్టలు, చేమలు, గుట్టలు, మొత్తం ఇవన్నీ. అవిగాక మనుషులతో వచ్చే సమస్యలు ఏంటి, సొంత కుటుంబ సభ్యులతో వచ్చే సమస్యలు ఏంటి, ఇవన్నీ ఒక రకమైతే నాకు వచ్చే సమస్యలు ఏంటి, వీటన్నింటినీ ఎదుర్కోలేక మంచిగా ఉండలేక. అది అనుభవ జ్ఞానం. అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, కానీ అనుభవ జ్ఞానం అది మోక్షానికి తీసుకెళ్ళిపోదు. ఎందుకని అంటే ఎక్కడెక్కడ నేను ఉండలేకపోతున్నానో నాకు అర్థమైనప్పుడు, ఎందుకు ఉండలేకపోతున్నానో అర్థమైనప్పుడు, కార్యకారణ సంబంధం అంతా నా లోపలే ఉంది. నేను దాన్ని కోరుకున్నాను గనక ఉండలేకపోతున్నాను. నాకు అవమానం జరగకూడదు అనుకుంటున్నాను కనుక ఉండలేకపోతున్నాను. నేను గౌరవాన్ని కోరుకుంటున్నాను కనుక అవమానమును భావించుకుంటున్నాను. గౌరవాన్ని కోరుకోకపోతే అసలు అవమానమే లేదు. అందరినీ అలాంటి మనుషులు ఎక్కువేంటి, తక్కువేంటి. అందుకని బుద్ధ భగవానుడు కోరికలే దుఃఖములకు మూలం అన్నారు. కోరికలంటే వస్తువుల విషయాలని కాదు, నీకు నువ్వు విలువించుకోవటం కూడా. అందరూ నాలాంటి మనుషులేగా. అందుకని మంచి తపస్సు అయిపోద్ది. మంచిగా బతకడం అనేది ఒక సర్కస్లో ఆ వ్యక్తి తాడు మీద బ్యాలెన్స్గా నడవటం కంటే 100 రెట్లు కష్టమవుద్ది, 1000 రెట్లు కష్టమవుద్ది. ప్రాక్టీస్ చేస్తే తాడు మీద నడిచేయచ్చు మనం, అంతకంటే 100 రెట్లు 1000 రెట్లు కష్టమవుద్ది. నిత్య జీవితం బ్యాలెన్సింగ్గానే ఉండాల్సి వస్తుంది. ఎలా ఎదుర్కోగలవు, ఎలా ఉండగలవు, ఎక్కడ ఉండలేకపోతున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడ సాధించావు, ఎక్కడ సాధించలేకపోతున్నావు, ఎక్కడ లొంగిపోతున్నావు, ఎక్కడ పడిపోతున్నావు, ఎక్కడ తప్పు చేద్దాం అనిపిస్తుంది, ఇవన్నీ నీకు తెలుస్తాయి. అదే జ్ఞాన వికాసము. అప్పుడు అర్థమవుద్ది అసలు బయట కాదు మొత్తం నా లోపల ఉందని. బయట వాళ్ళు రకరకాలుగా ఉంటారు, మరి బుద్ధుడు ఉండగలిగాడుగా. బయట వాళ్ళు రకరకాలుగా ఉంటారు, సిలవ కొట్టి చంపేశారు, క్రీస్తు ఉండగలిగారుగా. అలా మహాత్ములని మనం ఎవరెవరినైతే, ఇప్పుడు శ్రీరామచంద్రుడిని అనేక ఇబ్బందులకు గురి చేసి వనవాసానికి వెళ్ళిపోమన్నారు,
వెళ్ళిపోయారుగా రాజ్యం వదిలిపెట్టి. అక్కడ మళ్ళీ రావణాసురుడు ఆయన భార్యను ఎత్తుకుపోయాడు. మొత్తం ఒక రాజకుమారుడు, హంసతూలికా తల్పాల మీద నిద్రించవలసిన రాజకుమారుడు తన భార్యతో కటిక నేల మీద అరణ్యాలలో క్రిమికీటకాల మధ్య, క్రూర జంతువుల మధ్య, విషపురుగుల మధ్య బతకాల్సి వచ్చింది. ఎంత దారుణంగా ఉంటుందో తెలిసి పైపైకి చెప్పుకుంటూ కాదుగా. మళ్ళీ అక్కడ కూడా కష్టాల్లో ఆ ఉన్న భార్యను కూడా ఎవడో ఎత్తుకుపోయాడు వచ్చి. మళ్ళీ వెళ్ళి భార్యని తెచ్చుకోవడానికి ఆయన పెద్ద సంగ్రామమే చేసి సముద్రం మీదే బ్రిడ్జి కట్టాల్సి వచ్చింది. ఇవన్నీ ఏంటి, ఉండగలిగారుగా వాళ్ళు ఉండగలిగారు, ధర్మాన్ని పాటించగలిగారు, మంచిని పాటించగలిగారు. అందుకని ఆ మంచిని పాటించగలిగిన వాళ్ళని దేవుళ్ళుగా, దేవతలుగా మనం ఆరాధించేది ఎందుకంటే ఆ మంచిని మనం పాటించగలగటానికి. అయ్యో అంత కష్టాలు పడ్డారే వాళ్ళు, అయినా మంచిని తప్పలేదే, మనం కూడా అలా మంచిగా జీవిద్దామనే భావాన్ని మనలో ఉత్పత్తి చేసుకోవటానికి. ఎందుకనంటే మంచి తపస్సు అవుతుంది. ఆ తపస్సు ద్వారా జ్ఞాన వికాసం జరుగుద్ది. ఆ జ్ఞాన వికాసము మోక్షానికి తీసుకెళ్తుంది. అది సహజ సిద్ధంగా, అంటే ఒక విత్తనము నేలలో పాతినప్పుడు దానికి అందవలసిన నీరంది, దానికి ప్రకృతిలో సమకూరవలసిన సమకూరినప్పుడు అది మహావృక్షమైనట్టుగా ఒక చిన్న విత్తనము, ఒక చిన్న విత్తన దశలో ఉన్నటువంటి శరీరము నేనన్న భావనలో ఉన్నటువంటి మానవ జాతిలోని మానవుడు అనంత విశ్వముగా వికాసము చెందుతాడు. అది జ్ఞాన వికాసము, మోక్షం అంటే అది. అనంత ఆత్మశక్తిని నేనే అనేటువంటి భావములోనికి శరీర భావమును వదిలి వెళ్తాడు. అందుకని అలా శరీర భావమును వదిలి అనంత విశ్వభావనలోనికి వెళ్ళాలి అంటే ముందు శరీర భావానికి సంబంధించిన, మనోభావానికి సంబంధించిన భావానుభూతులన్నీ పొందుతూ అనుభూతుల చివర ఉన్న జ్ఞానం లోపల అంతరంగంలో జ్ఞాన వికాసముగా జ్ఞాన పుష్పం వికసిస్తూనే ఉంటుంది. అది దాని వికాస దశకు తోడ్పడేది ధర్మము, మంచి. ఎవరైతే మంచిగా జీవిస్తారో, ధర్మంగా జీవిస్తారో వాళ్ళు తపస్సు చేయవలసి వస్తుంది. తమలో జ్ఞాన పుష్పము ఆ తపస్సు, మంచి అనే తపస్సు ద్వారా వికాసము చెందుతూ ఉంటుంది. ఎందుకంటే మంచిగా జీవించడం చాలా కష్టం చుట్టూ ఉన్న మనుషులతో. అదొక తపస్సు. అప్పుడు ఓర్పు వస్తుంది, నేర్పు వస్తుంది, అహంకారం పోద్ది, అవమానాలు భరించే శక్తి వస్తుంది. అన్ని రకాల మంచి శక్తులు బుద్ధుడికి వచ్చినట్టు, ఓ క్రీస్తుకు వచ్చినట్టు, ఓ గురునానక్ వచ్చినట్టు అలా మంచి శక్తులు వస్తాయి. ఓ రమణ భగవానులకు వచ్చినట్టు హృదయంలో మంచి జ్ఞానము, మంచి శక్తులు మనలో అభివృద్ధి చెందుతాయి. అదే మోక్ష స్థితి. అదే అనంత సర్వవ్యాపకతను అనుభవిస్తుంది. అది ఉనికిగా, ఎరుకగా మిగిలిపోద్ది. శరీర స్థితి నుంచి, మనోస్థితి నుంచి జ్ఞాన స్థితికి వెళ్ళిపోద్ది. ఇది సహజ ప్రవృత్తి మార్గము. అంటే మానవ జీవితం ఇలా సాగుతుంది ఇందులో. అందుకని సహజంగా అందరూ జీవించండి, మామూలుగా వెళ్ళిపోండి అని నేను చెబుతూ ఉంటా. ఇక్కడ వీరు అడిగింది ఏంటంటే, మీరు ఇవన్నీ చెప్పిన బాగానే ఉన్నాయి, మాకు బాగానే అర్థమవుతున్నాయి, మేము మామూలుగానే వెళ్తున్నాం. కానీ కొంతమంది మరి మహాత్ములు, వివేకానంద స్వామి లాంటి వాళ్ళు, శంకరాచార్యులు లాంటి వాళ్ళు, కొంతమంది మహాత్ములు సన్యాసం తీసుకున్నారు కదా, ఈ సహజ మార్గం ఎందుకు అవలంబించలేదు అంటే, కుటుంబ జీవితంలోకి వచ్చి స్త్రీ పురుష శారీరక కోరికలు తీర్చుకుని కుటుంబ జీవితంలో ఉండి ఈ సహజ మార్గాన్ని ఎందుకు అవలంబించలేదు, అది వారు చెప్పేది. ఇక్కడ మీరు గమనిస్తే శంకరాచార్యుల వారినే తీసుకుందాం. ఆయన అలా సాగుతూ ఆత్మ అనేటువంటి తత్వాన్ని ప్రజలలో సుమారుగా ఆయన ఉన్న రోజుల్లో 72 విభిన్నమైన మతాలు సాగుతున్నాయని చెబుతారు. ఇంకా ఉన్నాయేమో మనకు తెలియదు, ఆ సంఖ్య కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. అక్కడ నేనేమన్నా తప్పు చెప్పినా క్షమించండి. అలా అనేక రకాలుగా చెప్పబడుతున్నటువంటి దైవ, మత, ఆధ్యాత్మిక, భక్తి మార్గాలు, అటువంటి సుమారు 72 మతాలను ఆయన వెళ్ళి అవి ప్రచారం చేస్తున్న వాళ్ళతో సంప్రదించి వారితో చర్చలు జరిపి, విరోధాలు కాదు, అయ్యా ఏది కరెక్టో దాంట్లో వెళ్దాం, దాన్నే ప్రజలకు చెబుదాం, మనం ప్రజల్ని మభ్యపెట్టకూడదు, భ్రమలకు గురి చేయకూడదు, వాళ్ళని అజ్ఞానంతో నింపకూడదు. కాబట్టి మనం చర్చించుకుని మంచి విషయాన్ని తేల్చుదామని వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆత్మ సిద్ధాంతాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి, వాళ్ళు చెబుతున్న సిద్ధాంతాలలో ఉన్నటువంటి లోటుపాట్లను వాళ్ళకి వివరిస్తే వాళ్ళందరూ ఒప్పుకున్నారు ఆత్మ సిద్ధాంతమే కరెక్టు, ఇది కేవలం మేము నమ్మకాలతో ముందు నుంచి వస్తుంది కాబట్టి వెళ్తున్నాం తప్ప ఇందులో మాకు
విషయము సంపూర్ణత లేదు, ఆత్మ సిద్ధాంతంలోనే సంపూర్ణత ఉంది, దాన్నే ప్రజలకు చెబుదాం, మేము మీకు శిష్యులైపోతాం అని చెప్పి వాళ్ళందరూ శిష్యులయ్యి శంకరాచార్యుల వారు చెప్పినటువంటి ఆత్మతత్వాన్ని ప్రజలకు అందిద్దాము, అది సరైనటువంటి మార్గము అని భావించుకున్నటువంటి మహాత్ములు, మహనీయులు. వాళ్ళు ఎప్పుడోలా కొట్టుకు సావడం, గొడవలు పడటం కాదు. అది ఈయనేం ఓడించేయటం, అక్కడ యుద్ధాలు జరగడం అదేం లేదు. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి చక్కగా చెప్పండి అన్నారు, మంచినే ప్రజలకు చెబుదాం అనేటువంటి నిర్ణయాలకు వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు బోధించే స్థాయిల్లో ఉన్నవాళ్ళు. అయితే ఒక చోట ఒక స్త్రీ శంకరాచార్యుల వారిని అడిగింది, అయ్యా ఇవన్నీ బాగానే ఉన్నాయి, మీరు చెప్పేది బాగానే ఉంది, అద్భుతంగా ఉంది, కానీ సాంసారిక జీవితమైనటువంటి కామశాస్త్ర ప్రకారం మనం ఆత్మ చర్చ చేద్దాం. కామశాస్త్రం కూడా ఉందగా, మరి స్త్రీ పురుషులు కూడా ఉన్నారు, వాళ్ళు కలుస్తారుగా, కుటుంబ జీవితాలు ఉన్నాయిగా ఇక్కడ. కాబట్టి ఆ వైపు నుంచి కూడా ఆత్మబోధనే మనం మరి ప్రజలకి చెప్పాల్సి వస్తుంది కదా, అందుకని ఆ వైపు నుంచి మనం ఆత్మని నిరూపించే ప్రయత్నం చేద్దాం, మీరు ఆ వైపు నుంచి కూడా రండి అని. అంటే ఆయన వెంటనే ఆగిపోయారు. అమ్మ నేను సన్యాసిని, వివాహం చేసుకోలేదు, కాబట్టి నేను ఆ వైపు నుంచి చెప్పలేను. అది సహజ సరళ మార్గమైనటువంటి, సహజ సామాన్యమైనటువంటి మార్గం అది కామశాస్త్రం అనేది. స్త్రీ పురుషులు కలవడం అనేది ప్రపంచంలో అన్ని చోట్ల ఉండేదేను. మరి మీరు ఆ మార్గంలోనే చెప్పకపోతే మనం ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రజలకి ఎలా తెలియజేయగలనేదే అక్కడ ఉద్దేశం. సహజ సామాన్య మార్గంలోంచి అది ఉండాలి కదా. కాబట్టి మరి అలా అందామే, లేదమ్మా మీరు చెప్పింది రైటే అంటే ఎంత మంచితనంతో సహృదయాలతో వాళ్ళు చర్చించుకున్నారో కూడా అర్థం చేసుకోండి. అక్కడ ఇప్పటిలాగా మత ఘర్షణలు, దైవ ఘర్షణలు, మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప, మా గురువు గొప్ప అని ఎదుటోళ్ళ మీద బురదలు చల్లటాలు, లేదా ఎదుటి మతాలను ట్రాప్ చేసి వీళ్ళ మతాల్లోకి లాగేయటాలు అవి లేవు. అదొక సాత్విక జ్ఞాన ప్రవృత్తితో ప్రజలకు మేలు చేయాలన్న ఆకాంక్షతో అందరూ కలిసి మంచోళ్లే మంచిగా తీసుకున్న నిర్ణయాలు. సరే, వెంటనే శంకరాచార్యుల వారు ఆవిడతోనే చెప్పారు, అమ్మ నేను కామశాస్త్రమును తెలుసుకుని వస్తాను అని. అలాగేనండి. కొంత టైం అడిగారు. అలాగేనండి అని. ఇప్పుడు కామశాస్త్రమును అభ్యసించాలి. కాబట్టి ఆయన కామశాస్త్ర అభ్యాసం కోసం అప్పుడే చనిపోయినటువంటి ఒక మహారాజు శరీరంలోకి సూక్ష్మ శరీరంతో వెళ్ళి అక్కడ మహారాజుగా తిరిగి బ్రతికి ఆ రాజుకున్నటువంటి రాణులు 3-4 వాళ్ళందరితో భోగించి కామశాస్త్రమును తెలుసుకుని అనుభవిస్తున్నారు. అయితే ఆయన వెళ్ళేటప్పుడు శిష్యులకు తన శరీరాన్ని అప్పగించి వెళ్ళారు. ఏది శంకరాచార్యుల వారి సొంత శరీరం అప్పగించి జాగ్రత్తగా చూస్తూ ఉండండి, నేను కామశాస్త్రాన్ని అనుభవించి వస్తాను. ఎందుకని అనుభవాన్ని తనలో ఉంచుకొని నిక్షిప్తం చేసుకునేది మనసు, భోగించేది శరీరం. అందుకని భోగించడానికి రాజు శరీరాన్ని తీసుకున్నారు, మనసుతో ఆ రాజు శరీరంలో అనుభవిస్తున్నారు, తెలుసుకుంటున్నారు కామం ఎలా ఉంటుంది అని. అలా తెలుసుకుంటూ శంకరాచార్యుల వారు కూడా అక్కడ ఉండిపోయారు. చెప్పిన టైంకి తిరిగి రాలేదు. అంటే కామము యొక్క బలీయత ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి. అది సృష్టి పెట్టింది. ఆచార్యుల వారు తెలుసుకొస్తానన్న ఆచార్యుల వారు కూడా తిరిగి రాలేదు, అక్కడ ఉండిపోయారు రాజుగా భోగిస్తూ. అప్పుడు శంకరాచార్యుల వారి శిష్యుడు ఒక ఆయన వెళ్ళి ఆయనకు మళ్ళీ ఎరుక కలిగేలా, అయ్యా ఆచార్య మీరు తెలుసుకొని వస్తానన్నారు, మీరు మీ అంతటి మహనీయులు కూడా ఈ భోగంలో ఇరుక్కుపోతే ఎలాగో మీరు వచ్చేయండి, మళ్ళీ మనం మన కార్యాలకు వెళ్ళాలని గుర్తు చేస్తే అవునవునని ఆయన గుర్తు చేసుకుని అప్పుడు వచ్చారు. అంటే దాని బలీయతది. అంతే తప్ప శంకరాచార్యుల వారు తక్కువ వారని కాదు, దాని బలీయతను మనకు చెప్పడానికి వచ్చారు. తర్వాత వెళ్ళారు, కామశాస్త్రపరంగా కూడా ఆత్మతత్వాన్ని నిరూపించారు. అంటే దీని అర్థం ఏంటి, దీని సారాంశం ఏంటి, మహిమలు ఉంటాయా, సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోతారా, చచ్చిపోయిన వాళ్ళలో ప్రవేశించవచ్చా, అలా భోగించవచ్చా, ఇలాంటివి అడగబాకండి. అది మనకు చెప్పదలిచిన విషయం అంతే. అంటే ఎవరికైనా కామశాస్త్రం తెలుసుకోక తప్పదు, శంకరాచార్యుల వారు అంతటా ఆయన కూడా తెలుసుకున్నారు అని చెప్పారు. అంటే మీరు జీవిస్తున్న జీవితం కరెక్టే అని చెప్పారు అంతే. అంతవరకు తీసుకోండి, అంతకు మించి ఎక్కువ ఆలోచించి బుర్రలు పాటు చేసుకోబాకండి. కుటుంబ జీవితం ఏది ఉందో, సృష్టి సహజంగా పెట్టిన జీవితం ఏది ఉందో అది కరెక్టే.
విష్ణుమూర్తికి లక్ష్మీదేవి భార్య, శివుడికి పార్వతి భార్య, బ్రహ్మకు సరస్వతి భార్య, దేవుళ్ళు దేవతలు అందరికీ భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఎందుకు పెట్టారు? కుటుంబ వ్యవస్థ కరెక్ట్ అని మనకి చెప్పడానికి. ఈ కథలు కూడా అలా వచ్చినవే. అందులో శంకరాచార్యుల వారిని తక్కువ చేయడం ఎక్కువ చేయడం ఏమీ లేదు. జ్ఞానం కావాలనుకున్నవారు జ్ఞానాన్ని పొందండి, మిగిలిన వద్దు. జస్ట్ అది మన అవసరత కోసం తెలుసుకుంటున్నాం. మీరు అడిగారు కాబట్టి సందేహం చెబుతున్నా. కాబట్టి శంకరాచార్యుల వారు కూడా వెళ్ళి తెలుసుకొని వచ్చారు. ఒకటి. రెండు, ఇది వదిలేయండి, శారీరక కోరిక వదిలేయండి. వారి తల్లి గారికి మాట ఇచ్చారు ఆయన, అమ్మ నేను వెళ్ళినా నీ అంతిమ కార్యక్రమాలన్నీ నేనే చేస్తాను, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని. శంకరాచార్యుల వారు తన తల్లి ఇబ్బంది పడుతుందని, ఇంటి నుంచి వెళ్ళలేకపోతుంది, నదిలో నీళ్లు తెచ్చుకోలేకపోతుంది, వృద్ధాప్యం వచ్చి ఆవిడ బాధపడుతుందని నదీమ్మ తల్లిని ప్రార్థించి, అమ్మ మా అమ్మ రాలేకపోతుంది, నువ్వే మా అమ్మ ఇంటి ముందు నుంచి ప్రవహించు, ఆవిడ అక్కడే ముంచుకుంటుంది నీళ్ళని అంటే, ఆ నదీమ్మ తల్లి శంకరాచార్యుల వారి ఆదేశానుసారం తన తల్లి, ఆయన యొక్క తల్లి ఇంటి ముందు నుంచి నదీ ప్రవాహం దిశ మార్చుకున్నట్టు ప్రవహించింది. ఇది కథ. మళ్ళీ నదులు మార్చేద్దామని అడగబాకండి. శంకరాచార్యుల వారు తన తల్లిని మర్చిపోలేదు, కుటుంబాన్ని వదలలేదు, తన కర్తవ్యాన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాడు ఒక ఆయన, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేశాయని ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళాడంటే కుటుంబాన్ని వదిలేశాడా? లేదు, సాయంత్రం ఇంటికే వస్తాడు. సాయంత్రం ఇంటికి ఎందుకు రాడు? అందరూ ఎప్పుడో ఒకసారి మన వాళ్ళని వదిలిపెట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు, భార్య ఇంట్లో వంట పనులు చేసుకుంటుంది, అందరూ మళ్ళీ సాయంత్రం కలుస్తారు. అలాగే బాధ్యతలు ఎవరు ఏదనుకున్నారో అటువైపు సాగారు అంతే. అది దానికి సన్యాసము అని పేరు పెట్టుకుంటే, సన్యాసం అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్తము వదిలివేయటము. న్యాసం అంటే వదిలివేయట, సమస్తము వదిలివేయటం. ఎంత సమస్తము వదిలివేయటము అంటే అర్థం ఏంటో తెలుసా? సన్యాస దీక్ష తీసుకుంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తనకు తానే పిండం పెట్టేసుకుంటాడు. సహజంగా పిండాలు చనిపోయిన వాళ్ళకే, పెద్దవాళ్ళకే, వాళ్ళ ఇళ్లల్లో వారసులైన బతికున్న వాళ్ళు పెడతారు. ఇంకా మా వాళ్ళు లేరు, చనిపోయారు, ఇది పిండ ప్రదానం, వాళ్ళు ఏ రూపంలో ఉన్నారో వచ్చి తినేయాలండి అని. ఇక్కడ చనిపోయిన భావనతో సన్యాసం తీసుకుంటున్న వ్యక్తి, నాకు ఈ శరీరం మీద ఎటువంటి మోహము లేదు అని ఆ శరీరాన్ని త్యజించిన భావంతో తనకు తానే పిండం పెట్టుకుంటాడు. అది సన్యాసము అంటే. సన్యాసము అంటే సమస్తం వదిలేయటం కదా. మరి అప్పుడు ఆత్మ సిద్ధాంతాన్ని చెప్పాలని, ప్రపంచానికి మేలు చేయాలని, ప్రపంచానికి ఇదంతా తెలియజేయాలని అనేది సన్యాసం అవుతుందా? శంకరాచార్యుల వారిని కించపరచటలా, సన్యాస వ్యవస్థని కించపరచటలా. ప్రపంచానికి మేలు చేయాలన్న భావన, మన కుటుంబానికి మనం మేలు చేసుకోవాలి, నాకు నేను మేలు చేసుకోవాలి, నా పిల్లలకు మేలు చేయాలి, నా కుటుంబానికి మేలు చేయాలన్న మన భావన ఎలాంటిదో, మొత్తము లోకానికి మేలు చేయాలన్న ఆయన భావన అలాంటిదే. అది సంసారమే. మనది చిన్న సంసారం, ఆయనది పెద్ద సంసారం. అందుకే శంకరాచార్యుల వారిని జగద్గురువు అన్నారు. ఎందుకని? జగత్తు మొత్తానికి మేలు చేయాలనుకున్నారు ఆయన. జగత్తు మొత్తం ఆయన సంసారమే, జగత్తు మొత్తం ఆయన కుటుంబమే, జగత్తు మొత్తం ఆయనదే. అప్పుడు సన్యాసం ఎక్కడైంది? అది సన్యాసం అంటారు. సన్యాసం అంటే సమస్తము వదిలివేయుట. మీరు గమనించి చూడండి, నేను మీకు ఎవరిని కించపరుస్తున్నాను అనుకోబాకండి. ఇప్పుడున్న వ్యవస్థలైనా చూడండి, సన్యాసములో ఉన్నవాళ్ళు ఒక కుటుంబిక వ్యక్తి కంటే అధికముగా అన్ని పొంది ఉన్నారు. వాళ్ళకి ఆశ్రమాలు ఉంటాయి, మఠాలు ఉంటాయి, పీఠాలు ఉంటాయి, వాళ్ళకి భక్త సమూహాలు ఉంటాయి, శిష్య సమూహాలు ఉంటాయి, ధన సంపదలు వెల్లువలై ప్రవహిస్తూ ఉంటాయి. వాళ్ళకి అన్ని రకాల పదవులు హోదాలలో ఉన్నవాళ్ళు వాళ్ళ ముందు వచ్చి సాష్టాంగ పడిపోతూ ఉంటారు. ఎవరికి ఎక్కువ బంధం ఉంది చెప్పండి? ఇప్పుడు ఎవరి చుట్టూ ఎక్కువ మంది మనుషులు ఉన్నారు చెప్పండి? గురువుల చుట్టూ, మహాత్ముల చుట్టూ, భక్తి చుట్టూ, ప్రార్థనాలయాల చుట్టూ, ఆధ్యాత్మిక మార్గాలలో సాగుతున్నటువంటి గొప్ప గొప్ప మహాత్ములు అన్న వాళ్ళ చుట్టూనే అన్నీ ఉన్నాయి. ఎవరిని సన్యాసులు అంటున్నామో వాళ్ళ దగ్గర సమస్తము ఉంది, ఎవరిని కుటుంబీకులు అంటున్నామో వాళ్ళ దగ్గర పరిమితంగా వాళ్ళు సంపాదించుకున్నంతే ఉంది. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థం. కానీ సన్యాసం అంటే సమస్తం వదిలివేయటం, సమస్తం వదిలివేయటం. మీరు గమనిస్తే నీకు రివర్సులు అన్నీ అర్థమైపోతాయి. కాకపోతే అయ్యా మేము
ఇంకొక ప్రత్యేక జీవితాన్ని ఎన్నుకున్నాము. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, మేము మొత్తం దేశాన్ని పరిపాలించాలనుకుంటున్నాం అని చెప్పరు, దేశం మొత్తం సేవ చేయాలనుకుంటున్నాం అని చెబుతారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, వెళ్తున్నారు, ప్రైమ్ మినిస్టర్లు అవుతున్నారు, కుటుంబ జీవితాలు వదిలేస్తున్నారు, చీఫ్ మినిస్టర్లు అవుతున్నారు. అంతంత పనులు ఉన్న వాళ్ళు అసలు ఇంట్లో ఎంతసేపు ఉండటం కుదురుద్ది వాళ్ళకి? అలా నిజంగా రాజకీయ నాయకులతో పోలిక కాదు, నిజంగా ప్రపంచానికి మేలు చేద్దాం అనుకున్న వాళ్ళు మనకంటే అధికతర బాధ్యతలు పెట్టుకున్నారు. అది కుటుంబమే. శంకరాచార్యుల వారి కుటుంబం మొత్తం లోకం, అందుకే జగద్గురువు అంటారు ఆయన. జగత్తు మొత్తం ఆయన కుటుంబంగా తీసుకొని జగత్తుకు అవసరమైనటువంటి విషయాలన్నింటినీ చెప్పారు. అలానే ఆయన వెళ్ళి శారీరక కోరికలను కూడా తెలుసుకొచ్చారని కథ అక్కడే రాశారు, నేను సృష్టించింది కాదు. అలాగే ఆత్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్న శంకరాచార్యుల వారికి ఒక తాగుబోతు ఎదురుపడ్డాడు. ఆయన తప్పుకో పక్కకు పో అన్నారు. అంటే అతను అడిగాడు, తాగుబోతు తూగుతూ ఊగుతూ అడిగాడు, నువ్వు అనంత ఆత్మశక్తి ఒకటే, సృష్టి శక్తి ఒకటే, మొత్తం శక్తి అంతా ఒకటే అని చెబుతావు కదా, అది ఆత్మ అంటావు కదా, నువ్వు తప్పుకోమంటుంది ఆత్మనేనా అని అడిగాడు. ఆయన అలా చూస్తున్నారు. ఒకవేళ నువ్వు తప్పుకోమంటుంది నాలో ఉన్న ఆత్మనైతే ఆత్మ ఎలా తప్పుకుంటుంది? ఆత్మ తప్పుకోవడానికి ప్లేస్ ఎక్కడుంది? ఉన్నదంతా అదే కదా. కాదు, ఒకవేళ నువ్వు తప్పుకోమంటుంది మనిషిని అయితే, నువ్వు ఆత్మ ఎరుకని ఆత్మబోధన అంటే చూస్తున్నావు, నువ్వు మనిషిని చూస్తున్నావు, అనంత ఆత్మశక్తిని చూడట్లేదా అని అడిగాడు. శంకరాచార్యుల వారు అంతటా ఆయన ఆగారు. ఎందుకంటే శరీర దృష్టి ఆత్మక దృష్టి రెండు వేరుగా ఉంటాయి. అవి వారి జీవితంలోనే ఎందుకు రాశారు? వారిని అవమానిద్దామని కాదు నాయన. మనలాంటి మూర్ఖులు వితండవాదం చేస్తామేమోనని, అంటే నాలాంటి, మనలాంటి కాదు, నన్ను క్షమించండి, మీ అందరూ సహృదయులు, మంచివాళ్ళు, అందుకే ఇవన్నీ వింటున్నారు. నాలాంటి మూర్ఖులు వితండవాదాలు చేసుకుంటారేమో, విపరీత జ్ఞానాన్ని పెంచుకుంటారేమో, మళ్ళీ శరీరం అబద్ధం అనుకుంటారేమో. కాదు, శరీరం నిజమే, శరీరం శరీరపరంగా ఉంటుంది, జ్ఞానం జ్ఞానపరంగా ఉంటుంది. ఆత్మశక్తి అనేది జ్ఞానపరమైనది, అది ఆత్మజ్ఞాన చదువు. శరీర సంబంధిత విషయాలు అలాగే సాగాలి అనేదాన్ని తెలియజేయడానికి మళ్ళీ వారి జీవిత చరిత్రలోనే అద్భుత ఘట్టాలను కూడా మనకు తెలియజేశారు. వారికి అనారోగ్యాలు కూడా ఉండేవి. కాబట్టి అన్ని చక్కగా తెలుసుకోండి. సన్యాసము అని ఏదంటున్నామో కుటుంబీకుల కంటే అధికంగా వాళ్ళ దగ్గరే ఉంది. మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు మత పెద్దలు, మత ప్రవక్తలు, గురువులు, మహాత్ములు అన్న వాళ్ళ దగ్గరే అన్నీ ఎక్కువ ఉన్నాయి. మనుషులు ఎక్కువ ఉన్నారు, డబ్బులు ఎక్కువ ఉన్నాయి, శిష్యులు, భక్తులు, సమూహాలు, అన్ని వస్తువులు, విషయాలు, గౌరవాలు అన్నీ వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి. చూసుకోండి మీరు. ఒక సామాన్య కుటుంబీకుడు మామూలుగా ఉన్నాడు అంతే. నిజంగా చెబితే సామాన్య కుటుంబీకుడే ఇప్పుడు సన్యాసిలా ఉన్నాడు. అయితే నేను వ్యవస్థను తప్పుపట్టట్లా, ఏమండో మళ్ళీ నన్ను క్షమించండి బాబు, మీకు అర్థం అవటం కోసం చెబుతున్నా. సామాన్య కుటుంబీకుడికి ఏముంది? నేను, నా వాళ్ళు, నా పిల్లలు అంతే. అందులో మంచిగా బతికావనుకో ఇంక నేను మించిన మహాత్ముడే లేడు. చాలా సింపుల్ లైఫ్, సింపుల్, ఏమి లేకుండా హాయిగా బతికేసావు. ఎవరిని మోసం చేయలే, అబద్ధం చెప్పలే, జీవితకాలం హాయిగా బతికేసావు. తప్పకుండా హాయిగా బతకాలంటే నీకు అద్భుతమైన జ్ఞాన సంపద వస్తుంది. ఎందుకని ఇంతమంది ఇలాంటి మనుషుల మధ్య, ఇంతమంది మనుషుల మధ్య కుటుంబ జీవితాన్ని బాధ్యతలు నిర్వహిస్తూ సక్రమంగా మళ్ళీ నువ్వు ఉంటూ నీ కర్తవ్యాలు సక్రమంగా చేస్తూ ఏమీ వదలకుండా, ఎవరిని వదలకుండా, ఎక్కడ ఎవరిని మోసం చేయకుండా చిట్ట చివరి మరణం వరకు ధర్మంగా జీవించావంటే నువ్వు ఖచ్చితంగా ముక్త పురుషుడివి, మోక్ష పురుషుడివి అవుతావు, మోక్షాన్ని కొట్టేస్తావు. ఎందుకనంటే నీ జ్ఞాన వికాసం అద్భుతంగా జరిగితే తప్ప, అద్భుతమైన తపస్సు చేస్తే తప్ప నువ్వు అంత మంచిగా ఉండటం ఇక్కడ కుదరదు. నీ చుట్టూ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కావచ్చు, వాతావరణ పరిస్థితులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఏ రకంగా అయినా నిన్ను కదిపి కుదిపేస్తుంటాయి. అవన్నీ అనుభవిస్తూ సుఖదుఖములకు లోనవుతూ ధర్మం తప్పకుండా, మంచి తప్పకుండా నిన్ను నువ్వు ఆ మంచి అనే దాంట్లోనే నిలుపుకుంటూ సాగితే మోక్షానికి దారి, అందులో డౌటే లేదు. అంత జ్ఞాన వికాసం జరుగుతుంది. అందుకని ఈ ఏర్పాటు. సామాన్య కుటుంబీకుడు మామూలుగా బతుకుతున్నాడు, మిగిలిన వాళ్ళు అంటే దైవీపరమైన విధానాలలో సాగుతున్న వాళ్ళ దగ్గరే అత్యధికంగా అన్నీ ఉన్నాయి. మీరు చూసుకోండి ఎక్కడైనా. అలాగే వివేకానందుల వారు ఎందుకు అంటే, వివేకానందుల వారిది కూడా మీకు చెబుతాను. వివేకానందుల వారు స్వయంగా వారి ఆత్మకథలో
కామభావాన్ని ఆపుకోలేక నేను ఒకసారి నాకు కామభావం కలిగింది. ఆ కామభావాన్ని ఆపుకోలేక ఎలా నిగ్రహించాలి దీన్నని, మళ్ళీ నేను తప్పు చేయను కాబట్టి ఎలా నిగ్రహించాలని ఆలోచించి అక్కడ వేడి వేడి అట్లేసేటువంటి పేనం ఉంది, వేడిగా కాగిపోతుంది, వెళ్ళి దాని మీద కూర్చున్నానన్నారు. వీళ్ళు చదువుకోండి, కామభావం కలుగుతుంది లోపల. అదే చెప్పాను, ఎదురు ఎదటం మహా కష్టం, వెళ్ళి పేనం మీద కూర్చున్నారు. అలాగే ఒక సందర్భంలో ఒక రాజు ఆయన తన ఆస్థానానికి వివేకానందుల వారిని ఆహ్వానించాడు. ఆయన కీర్తి ప్రతిష్టలో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి అయిపోయినాయి. ఆయన్ని ఆహ్వానించాడు, మా రాజ్యానికి రండి, కాసేపు మా దగ్గర ఉండండి, అతిథిగా ఉండండి అని. వెళ్ళారు. ఈయన వెళ్ళినప్పుడు ఆయన రాజనర్తకి చేత నృత్య ఏర్పాట్లు చేశారు. వివేకానందుల వారిని కూర్చోబెట్టి అది గౌరవార్థంగా చేశారు. అయితే ఆయన సన్యాసి. ఈ విషయం ఆయనకి చెప్పారు. ప్రోగ్రాం మొదలవకముందు ఆయన రూమ్లో ఆయన ఉన్నప్పుడు ఆయనకి చెప్పారు, ఏమని, ఇలా ఒక రాజనర్తకితో మీ దగ్గర డ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే రాజులకి అది సహజ విషయం. వివేకానందుడు కంగారు పడ్డాడు, ఎందుకంటే ఆయన అసలు స్త్రీల సాంగత్యం లేదు. అయ్యో ఇదేంటి, నేనేంటి రాజనర్తకి డ్యాన్స్ ఏంటి, నేను వెళ్ళటం ఏంటి, ఇది బాగుంటుందా అసలు అని ఆయన లోపల తడబడి వెళ్ళకూడదనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నాడు ఆయన. అయితే ఆ రాజనర్తకి వివేకానందుడి ముందు నర్తించే అవకాశం నాకు వచ్చిందని ఆమె ఆనందపడిపోతుంది, మహదానందపడిపోతుంది. ఎందుకంటే మామూలు మనుషుల మధ్య నర్తించాను, ఒక భగవత్ స్వరూపుడు, సాధు స్వరూపుడు, అటువంటి మహానుభావుడు ముందు నర్తించే అవకాశం వచ్చింది. ఇంక ఇదే ఆఖరి నర్తన, వివేకానందుడి ముందు నర్తించినాక ఇంక జీవితంలో నాట్యం చేయను, ఇక రిటైర్మెంట్ అని ఆమె నిర్ణయించుకుంది. నా ఆఖరి నాట్య ప్రదర్శన ఆ మహనీయుడి ముందు, ఆ దేవాది దేవుడి ముందు చేసి ఇంక ఆయన దైవుడుగా భావించి ఇంక నాట్యం చేయనని. ఆవిడ అంత పవిత్ర భావనతో ఆవిడ ఉంది. ఈయనేమో వెళ్తే బాగోదేమో అన్న భావన విషయం ఆవిడకి కూడా తెలిసింది. ఆయన సంశయిస్తున్నారు అని. మొత్తానికి ఆయన వచ్చారు. ఆయన వచ్చినాక ఆవిడ నాట్యం చేస్తూ ఒక పాట పాడింది. అంటే ఒక భావం వచ్చేలా, ఏంటి అంటే, అయ్యా మీ వంటి మహనీయులే స్త్రీ సాంగత్యంతో నేను ఇబ్బంది పడతాను అనుకుంటే మాలాంటి అల్పుల పరిస్థితి ఏంటి, మీరు సామాన్యులు కాదు అని. వివేకానందుడు అంతటి వాడే, అరే నేనేంటి ఎలా అనుకున్నాను, నేను అనంత ఆత్మస్వరూప ఎరుక అన్నప్పుడు నేను అందరినీ ప్రేమించాలి కదా. అంటే శారీరకపరమైనటువంటి భావముల ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. అయితే దానికి ఎదురీదే ప్రయత్నం కొంతమంది చేస్తారు. ఆ కొంతమందిలో వివేకానందుల వారు ఒక ఆయన చేశారు, సాధించుకున్నారు. అందుకని వివేకానందుడి చరిత్ర ఇప్పటికీ మనకు వినపడుతుంది. అయితే సహజ సరళ మార్గం నేను చెప్పింది. అలానే వివేకానందుడు మళ్ళీ సన్యాసం అంటే చెబుతున్న రామకృష్ణ మిషన్ పెట్టింది ఆయనే. సన్యాసం అంటే ఏంటి, సమస్తము వదిలివేసి అనంత ఆత్మభావన ఎరుకలో ఉండిపోవటం, అంటే అసలు స్వభావమే లేకపోవటం. ఎక్కడ స్వభావం లేకుండా ఎక్కడ ఉంటాం? రామకృష్ణ మిషన్ వివేకానందుల వారు పెట్టింది. దానికోసం ఆయన ప్రపంచం మొత్తం తిరిగి ఉపన్యాసాలు చెప్పి డబ్బు సంపాదించి ఆ డబ్బును పంపి స్థలాలు కొని బిల్డింగులు కట్టి బోల్డ్ చేశారు ఆయన చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది. ఆఖరికి ఆయన ఇవన్నీ చేసి 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 ఎంత విసిగిపోయారంటే, ఇక నాకు ఈ కార్యాలు ఏమొద్దు, చాలు నేను చేసినంత వరకు చేశానని మొత్తం రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం 2 పెట్టారు. వీటి బాధ్యతలన్నీ బ్రహ్మానంద స్వామి అనేటువంటి ఇంకొక స్వామీజీ ఉంటే లీగల్గా చట్ట ప్రకారంగా మొత్తం ఆయనకు అప్పచెప్పేసి తన చివరి జీవితాన్ని ఏకాంతంగా గడపడానికి ఆయన వెళ్ళిపోయారు. చెప్పారు, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయబాకండి అని. అలాగే చివరి జీవితం ఏకాంతంగా గడిపారు ఆయన. కాబట్టి సన్యాసం అంటే ఏంటి, ప్రపంచానికి మేలు చేయాలన్న భావనలో ప్రపంచాన్ని కుటుంబంగా భావించుకున్నారు. అయినా మళ్ళీ వివేకానందుడి జీవిత చరిత్ర, ఆయన ఆత్మకథని ఒక బుక్ ఉంటుంది, వెళ్ళి చదువుకోండి. ఆయన తన తల్లి కోసం విపరీతమైన బాధపడ్డారు. ఆయన తండ్రి ఉండగా డబ్బు ధనం బాగా ఉండే తండ్రి మధ్యలో చనిపోయారు. వాళ్ళు చక్కటి జీవితం, ఆర్థిక ఇబ్బందులు లేవు. ఒక తమ్ముడు ఉన్నాడు, తండ్రి కోసము తమ్ముడు కోసము చివరి రోజు వరకు బాధపడ్డారు. తల్లికి ఒక ఇల్లు ఏర్పాటు చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆయన కుటుంబాన్ని ఎక్కడ వదిలేరు? వెళ్ళి చూడండి, కనుక్కోండి, చదవండి పూర్తిగా. తమ్ముడికి ఏదో ఒక దారి చేయాలని, తల్లికి ఏదో ఒక దారి చేయాలని ఆయన ప్రయత్నాలు చేసి డబ్బు పంపి ఇల్లు కొంటే ఆ ఇల్లు మళ్ళీ కోర్టు కేసుల్లోకి వెళ్ళింది. చాలా జరిగినాయి.
అయితే ఇవన్నీ మనం అంత చరిత్ర పరిశోధనలు చెయ్యం కనుక, అంత లోతుగా వెళ్ళం కనుక, పైన ఎవరో చెప్పినవి వినేసి వాళ్ళంతా వైరాగ్య పురుషులు, వీళ్ళంతా సిద్ధ పురుషులు, వీళ్ళు మహిమలు మాయలు వాళ్ళకి ఆపాదించేసి మన జీవితం సాగినట్టుగా వాళ్ళ జీవితం కాదు. భగవంతుడు ఎవరో వాళ్ళకి పక్కనుండి అన్ని డబ్బులు అవసరమైతే డబ్బులు ఇచ్చేసి, శక్తులు అవసరమైతే శక్తులు ఇచ్చేసి, సుఖాలు అవసరమైతే సుఖాలు ఇచ్చేసి, పక్కనే ఉండి వాళ్ళకి అన్ని సమకూర్చేసాడని మనం భావించుకుని ఊహించుకొని ఆ కల్పనల్లో జీవిస్తాం. కాదు, వాళ్ళు అన్ని రకములైనటువంటి ఇబ్బందులకు ఎదురొడ్డి అందులో నడిచారు. అందుకని వాళ్ళు వందనీయులు, మహనీయులు. ప్రపంచం మొత్తం ఎప్పుడు వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే ప్రపంచమే మా కుటుంబం అనుకున్నారు. వాళ్ళ కుటుంబాలు వదిలిన వాళ్ళు కాదు, వాళ్ళ సొంత కుటుంబాలనే వదలలేదు. తన తల్లి కోసం, తమ్ముడు కోసం వివేకానందుల వారు చివరి వరకు బాధపడుతూనే ఉన్నారు. ఏదో ఒకటి చేద్దామని ప్రయత్నించారు బోల్డుసార్లు. అయితే వాళ్ళు ఒక తపోమయ జీవితాన్ని, ధర్మ జీవితాన్ని, మంచి జీవితాన్ని నియమనిష్టలతో గడిపి ప్రపంచానికి మంచినే బోధించినటువంటి మహనీయులు. ఇంకా మీకు ఏమైనా సందేహం ఉంటే అడగండి, తప్పకుండా మాట్లాడుకుందాం. నాకు తెలిసినంత చెప్పే ప్రయత్నం చేశాను. ఎందులో నుంచైనా మంచిని మాత్రమే తీసుకోవటం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఎందుకని అది నాకు అవసరం కాబట్టి. అది మంచిదా చెడ్డదా అని వాటిని అన్నింటినీ విశ్లేషించటం, వాటిని విమర్శించటం కాదు అసలు ఇక్కడ. ఎందులో నుంచైనా మంచిని తీసుకొని ఆ మంచిని నాలో పెంచుకునే ప్రయత్నం చేయటమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అదే తపస్సు. మంచిగా జీవించటమే తపస్సు. అది మోక్షానికి తీసుకెళ్ళిపోదు. ఇంకా సందేహాలు ఉంటే మళ్ళీ ప్రశ్నల రూపంలో అడగండి, చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ చెప్పింది నేను మీకు నచ్చకపోతే నేను అతి సామాన్యుని, దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.